Hello, hi dear Alpha community members. So hope you are doing well. So today we will learn about the off-page SEO worksheets. So in the off-page SEO worksheets, so what is PA? So page authority ante enti ane telusukundamu. So then why do let's get into this session. This session it's all about the designed for the digital marketing job aspirants, where in the lectures to 35. So these modules are all about the off-page SEO worksheets. Okay, off-page SEO worksheets lo manamu so off-page SEO ante enti, so alage domain authority ante enti anedi clear ga telusukunnam. See manamu ee off-page SEO lo it's all about the link building kabatti ee links ni manam build cheyali ante సో వెబ్సైట్స్ని ఎంటర్ చేయాలి, అలాగే డిఏ స్కోర్ని ఎంటర్ చేయాలి, అలాగే పిఏ స్కోర్ ఎంటర్ చేయాలి. సో అలాగే రిమైనింగ్ సో టైటిల్, మెటా డిస్క్రిప్షన్, యాంకర్ టెక్స్ట్, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి లింక్కి ఆల్ ద మెట్రిక్స్ అనేది మ్యాండేట్ కాదు. సో మనం బిల్డ్ చేసే మోడ్యూల్ లెట్స్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా బుక్ మార్కింగ్కి ఒక మెట్రిక్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటాయి, అలాగే ఆర్టికల్ సబ్మిషన్కి ఒక మెట్రిక్స్ అనేది ఉంటాయి. సో మనము ఆఫ్ పేజ్ SEOలో ఉండే ప్రాక్టీసింగ్ చేసే మెథడ్స్ని బట్టి వర్క్షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ వర్క్షీట్లో ఉండే మెట్రిక్స్, సో ఈ టెర్మినాలజీ గురించి మనం తెలుసుకుంటే ఈ వర్క్షీట్ని ప్రాక్టీస్ చేయడం అనేది ఈజీ అవుతుంది. డిఏ స్కోర్ గురించి మనకి కంప్లీట్ అయిపోయింది. దెన్ వాట్ ఈస్ ద పిఏ అంటే, సో డిఏ అంటే డొమైన్ అథారిటీ, పిఏ అంటే పేజ్ అథారిటీ స్కోర్. పేజ్ అథారిటీ స్కోర్ని మనము ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకే, సో దిస్ ఈస్ ద మైండ్ మ్యాప్. సో ఫస్ట్ వీ నీడ్ టు నో అబౌట్ వాట్ ఈస్ పిఏ. పిఏ మీన్స్ ఇట్ ఈస్ ఎ పేజ్ అథారిటీ. So the page authority score predicts how well a specific page will rank in search engine results page. Search engines or SERP. See, ఏదైనా ఒక కీవర్డ్తో సెర్చింగ్ చేసినప్పుడు వెబ్సైట్కి సంబంధించిన పేజ్ అనేది ఆ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో ఎలా విజిబుల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద సో పేజ్ అథారిటీ స్కోర్. ఐ విల్ షో యూ ద రియల్ టైమ్ సినారియో. ఐ సెర్చ్ ఆన్ ది గూగుల్ బెస్ట్ డెంటల్ clinic in Hyderabad. Okay, this is the best dental clinic in Hyderabad. So these are the results. ikkada chudandi, so the Practo is the website. So Practo website ki ikkada title undi best dental clinic hospitals in Hyderabad. I click on the links. Okay, I used so open link in new tab, vere tab lo open chesanu. Okay, see what is the domain authority and page authority. Domain ante so TLD domains anes antam, top level domains anes antam. Top level domains ante enti only domain. సో మీరు ఎప్పుడైనా ఈ యూజర్ సెర్చ్ క్వైరీస్కి అంటే ఈ సెర్చ్ క్వైరీకి ఏ లింక్ అయినా క్లిక్ చేసినప్పుడు ఈ లింక్ డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి సంబంధించిన హోమ్ పేజ్కి వెళ్ళిందనుకో, సో దట్ ఈస్ ద సో టాప్ లెవెల్ డొమైన్స్ అథారిటీ అనేసి అంటాము. డైరెక్ట్ అది వెబ్సైట్ అథారిటీ, డైరెక్ట్ డొమైన్ అథారిటీ అని చెప్తాము. సి అది హోమ్ పేజ్కి వెళ్ళకుండా పర్టికులర్గా ఇలా ఒక పేజ్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి, సో practo.com /Hyderabad/clinics/ సో డెంటల్ క్లినిక్. ఇట్ ఈస్ ఏ వన్ పేజ్. ఓకే, వెబ్సైట్లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి, ఇది పర్టికులర్గా ఒక పేజ్కి రీడైరెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ పేజ్కి రీడైరెక్ట్ అయింది కాబట్టి ఈ పేజ్కి సంబంధించిన అథారిటీ అనేది ఎక్కువగా ఉంది అంటే, ఆ పేజ్కి సంబంధించిన అథారిటీ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఎవరైనా ఈ పర్టికులర్ సెర్చ్ కీవర్డ్స్కి సెర్చింగ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్కి సంబంధించిన పేజ్ అనేది ఈ గూగుల్ SERP రిజల్ట్స్లో విజిబుల్ అవుతుంది. దట్ ఈస్ ద పేజ్ అథారిటీ. మరి ఈ పేజ్ అథారిటీ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు? సిమిలర్ టు సో డొమైన్ అథారిటీ. డొమైన్ అథారిటీకి ఈ ఎర్లియర్ సెషన్ మనం చూసాము. డొమైన్ అథారిటీకి పేజ్ స్కోర్ అనేది ఎలా ఇంక్రీజ్ చేస్తామో, ద సేమ్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ వీ యూజ్డ్ ఫర్ ది పేజ్ అథారిటీ. పేజ్ అథారిటీ కూడా సేమ్ అదే యూజ్ చేస్తుంటాం. ఓకే, దీన్ని ఇంకా మోర్ సింప్లిఫై చేస్తాను. ఓకే, అండ్ బిఫోర్ దట్ సో దీన్ని ఇంకా తెలుసుకునే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాట్ ఈస్ ద వెబ్సైట్ అథారిటీ. వెబ్సైట్ అథారిటీ అంటే వెబ్సైట్ ట్రస్ట్ వర్త్. ఏ వెబ్సైట్కి అయితే హైయెస్ట్ ట్రాఫిక్ వస్తుందో, ఏ వెబ్సైట్ అనేది ది బెస్ట్ కాంటెంట్ని సో యూజర్కి అందిస్తుందో, ఆ వెబ్సైట్ ప్రాపర్ సెర్చ్ క్వైరీకి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ పేజ్లో ఫస్ట్ టాప్ 10 రిజల్ట్స్ కావచ్చు, టాప్ 20 రిజల్ట్స్లో కానీ విజిబుల్ అయితే ఆ వెబ్సైట్కి అనేది ట్రస్ట్ వర్తి ఉన్నట్టు. ఓకే, వెబ్సైట్ అథారిటీని మనం 2గా డివైడ్ చేస్తాము. సో ఈ 2గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ వన్ ఈస్ ద డొమైన్ అథారిటీ అండ్ సెకండ్ వన్ ఈస్ ద పేజ్ అథారిటీ. సో డొమైన్ అథారిటీ అనేది సింపుల్గా మనం ఎగ్జాంపుల్తో చెప్పాలంటే www.abc.com, సో www.123.com అనేది వస్తుంది.
సి దీని స్కోర్స్ ఎలా ఉంటుందంటే 1 to 100 ఉంటుంది, విచ్ ఇస్ ద బెస్ట్ స్కోర్. సో 1 to 100లో సో హైయెస్ట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దానికి ఆ డొమైన్ అథారిటీ అనేది ది బెస్ట్గా ఉంది అనేసి అర్థం. ఈ డొమైన్ అథారిటీ అనేది సో 2 టైప్స్ అని చెప్పాం కదా. యూజర్ సెర్చింగ్ చేసినప్పుడు ఎవరైనా లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఆ లింక్ ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్గా హోమ్ పేజ్కి వెళ్ళాలి. హోమ్ పేజ్కి వెళ్తే ఆ హోమ్ పేజ్కి సంబంధించిన అంటే ఆ డొమైన్కి ఆ ఎంటైర్ వెబ్సైట్కి అథారిటీ స్కోర్ ఎక్కువ ఉన్నట్టు. అలా కాకుండా ఐ విల్ షో యూ. సి ఇప్పుడు నేను బెస్ట్ డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ అని నేను క్లిక్ చేశాను. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి బెస్ట్ డెంటిస్ట్ ఇన్ హైదరాబాద్, సో పార్థామ్ డెంటల్, రైట్? ఇలా నేను క్లిక్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా సి ఈ 2 వేరియేషన్ చూడండి. బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని నేను సెర్చింగ్ చేసినప్పుడు జస్ట్ డైల్ అని ఉంది. ఈ జస్ట్ డైల్ అని నేను క్లిక్ చేస్తే జస్ట్ డైల్లో సో డైరెక్ట్గా వెబ్సైట్ హోమ్ పేజ్కి వెళ్ళలేదు, ఓకేనా? సో ఇక్కడ వేరే డిఫరెంట్ పేజెస్కి వెళ్ళింది. అలా కాకుండా సో ఇలా వేరే డిఫరెంట్ పేజెస్కి వెళ్ళింది కాబట్టి దీనికి ఈ వెబ్సైట్లో పర్టికులర్గా ఈ పేజ్ అథారిటీ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి సెర్చ్ రిజల్ట్స్ పేజ్లో ఇలా చూపించింది. అలా కాకుండా ఈ సెర్చ్ క్వైరీకి మనం ఇక్కడ చూడండి సో ప్రాథమ్ సో డెంటల్ క్లినిక్ అని ఉంది, ఓకేనా? ఈ లింక్ని మనం పర్టికులర్గా క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్ హోమ్ పేజ్కి వెళ్ళింది. ఇలా డైరెక్ట్గా వెబ్సైట్ హోమ్ పేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి. సో pradhamdental.com అని ఉంది, ఓకే? డైరెక్ట్ డొమైన్ అనేది విజిబుల్ అవుతుంది. డైరెక్ట్ డొమైన్ విజిబుల్ అయింది కాబట్టి సో దానికి డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంది. డొమైన్ కాకుండా పేజ్ విజిబుల్ అయితే సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే www.abc.com/ఆర్టికల్ నేమ్ అన్నా వస్తుంది, లేదంటే www.123.com పేజ్ నేమ్ అన్నా వస్తుంది. సి వీటి అథారిటీ స్కోర్ ఎంత ఉంటుంది? 1 to 10 అనేది ఉంటుంది, ఓకే? పేజ్ వెబ్సైట్ అథారిటీని ఈ 2 ఫార్మేట్లో చూపిస్తాము. సో డొమైన్ అథారిటీ అండ్ ద పేజ్ అథారిటీ. ఇప్పుడు మీరు చెప్పండి. ఐ బ్యాక్ టు దిస్ వన్. బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని నేను సెర్చింగ్ చేశాను. జస్ట్ డైల్ లింక్ క్లిక్ చేశాను. ఈ జస్ట్ డైల్కి సంబంధించిన యూఆర్ఎల్ చూడండి. సో ఇది ఒక యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఏ పేజ్ అథారిటీ. ఈ వెబ్సైట్లో ఈ పేజ్కి పర్టికులర్గా ఈ కీవర్డ్కి, రైట్, ఈ కీవర్డ్ సెర్చింగ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్లో ఉన్న ఈ పేజ్ సంబంధించిన అథారిటీ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది విజిబుల్ అయింది. సేమ్ ఇదే కీవర్డ్కి అదర్ వెబ్సైట్స్లో మనం క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయింది కాబట్టి ఈ వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ అథారిటీ స్కోర్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇక్కడ విజిబుల్ అయింది. సో దట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ ది పేజ్ అథారిటీ అండ్ ద డొమైన్ అథారిటీ. ఇప్పుడు పేజ్ అథారిటీ అనేది ఇంక్రీజ్ ఎలా చేస్తాము? సో ఇక్కడ సో SEO స్కోర్ రేంజ్ అనేది 1 to 100 ఉంటుంది, విచ్ ఇస్ ద హైయర్. సో దాన్ని మనము సో ఆ పేజ్కి అథారిటీ స్కోర్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తాము. సో క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటుంది? బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ద బ్యాక్లింక్స్ అండ్ ద కాంటెంట్ క్వాలిటీ. సో సిమిలర్ యాజ్ లైక్ టు డొమైన్ అథారిటీ. మన డొమైన్ అథారిటీ ఎలా అయితే చేస్తామో సో సేమ్ యాజ్ ఉంది. సో ఫర్దర్ సెషన్స్లో మనకి ప్రాక్టీసెస్ కూడా ఉంటుంది. సో purpose so help access the ranking potential of the individual pages, so not the entire page. ఏదైనా వెబ్సైట్లో చూడండి, ఈ ఎంటైర్ వెబ్సైట్లో నేను పర్టికులర్గా ఒక పేజ్ని మాత్రమే హైలైట్ చేయాలనుకున్నారు. ఐ థాట్ ఇట్ ఈస్ వర్డ్ ప్రెస్, సో టూ మచ్ ఆఫ్ ది మెగా మెనూ ఉంది, నో ఇష్యూ. సో ఈ ఎంటైర్ వెబ్సైట్లో నేను ఈ కేస్ రిపోర్ట్స్ అనే పేజ్ని సో సెర్చ్ రిజల్ట్స్కి గూగుల్లో సెర్చింగ్ చేసే వాళ్ళకి ఈ కేస్ రిపోర్ట్స్ని నేను విజిబుల్ చేయించాలి అనేసి అనుకుంటున్నాను. ఈ కేస్ రిపోర్ట్స్ని విజిబుల్ చేయించాలి అనుకుంటే పర్టికులర్గా ఈ పేజ్ని మాత్రమే నేను ర్యాంకింగ్ చేయాలి. ఓకే, నేను ఈ బ్లాగ్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. నా ఎంటైర్ వెబ్సైట్లో బ్లాగ్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్కి నేను ది బెస్ట్ SEO చేయటం వల్ల ఈ పేజ్ అథారిటీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఈ ఎంటైర్ వెబ్సైట్స్లో మనకి అన్ని పేజెస్కి ఒకటే ట్రాఫిక్ అనేది రాదు. ఫస్ట్ మెయిన్ డొమైన్కి, ప్రైమరీ డొమైన్కి TLD డొమైన్ అని అంటాము. సో మన ప్రైమరీ డొమైన్కి సో హైయెస్ట్ ట్రాఫిక్ వస్తుంది. తర్వాత ఈ ఎంటైర్ వెబ్సైట్లో 10 పేజెస్ ఉంటే 10 పేజెస్లో ఏ పేజ్కి హైయెస్ట్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ పేజ్కి పేజ్ అథారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, ఓకే, మనం ఇప్పుడు ఆఫ్ పేజ్ SEO ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా కన్సిడర్ చేయాలి? మన క్లయింట్స్ కావచ్చు, లేదంటే మనం ఎక్కడైనా ఆర్గనైజేషన్లో చేసేటప్పుడు ఈ ఎంటైర్ వెబ్సైట్స్లో, లెట్స్ సే ఎగ్జాంపుల్, ఈ ఎంటైర్ వెబ్సైట్స్లో ప్రైమరీ డొమైన్కి బేసిక్గా బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేయాలి.
అలాగే సో మనం క్లయింట్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే మన ఓన్ ప్రాజెక్ట్స్ మీద కావచ్చు. సో మీరు ఈ బ్లాగ్ని హైలైట్ చేయండి, లేదు అంటే ఈ వెబ్సైట్కి సంబంధించిన కాంటాక్ట్ పేజ్ని సో హైలైట్ చేయండి. ఈ కాంటాక్ట్ పేజ్కి సంబంధించిన ఈ కాంటాక్ట్ పేజ్కి సంబంధించిన లింక్కి ఎక్కువ బ్యాక్ లింక్స్ని క్రియేట్ చేయండి అన్నప్పుడు సో బ్యాక్ లింక్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ కాంటాక్టర్స్ అనే ఈ ఒక్క పేజ్కి మనము సో ఎక్కువ లింక్స్ అనేది క్రియేట్ చేస్తాము. ఎక్కువగా ఈ పేజ్కి మాత్రమే లింక్స్ని క్రియేట్ చేస్తాం కాబట్టి సో ఈ ఎంటైర్ వెబ్సైట్లో ఈ పేజ్కి పేజ్ అథారిటీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సో పేజ్ అథారిటీ. సో యూసేజ్ కేసెస్ వచ్చేసి SEO స్ట్రాటజీ కోసం మనం పేజ్ అథారిటీని ఇంక్రీజ్ చేస్తాము. కాంపిటేటివ్ అనాలిసిస్ కోసం కూడా సో పేజ్ అథారిటీ అనేది యూజ్ చేస్తాము, లింక్ బిల్డింగ్ కోసం. It is all about the more technical. So if you have a 3 years and 5 years of the experience, so this technical is more useful to you. Okay, at the moment, right? So if you are a beginner, మీరు ఇప్పుడే జాబ్కి రెడీ అవ్వాలనుకుంటున్నారు, జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదు అంటే జాబ్కిలో మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో దిస్ ట్యూటోరియల్ ఈజ్ మోర్ ఎనఫ్, రైట్? సో ఈ పేజ్ అథారిటీకి సంబంధించిన స్కోర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, as well as the so most SEMrush, Ahrefs, so Bosage, as many as ఉంటుంది, రైట్? సో వాట్ SEO టూల్స్ ద్వారా మనం పేజ్ అథారిటీ స్కోర్ని తెలుసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి, రైట్? ఇన్ ద నెక్స్ట్ సెషన్ సో మనకి డొమైన్ అథారిటీ స్కోర్ తెలుసుకున్నాము, అలాగే పేజ్ అథారిటీ స్కోర్ తెలుసుకున్నాము. ద నెక్స్ట్ వన్ ఇస్ ద టైటిల్. సో ఈ టైటిల్ అంటే ఏంటి, మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి, లింక్ అంటే ఏంటి, హైపర్ లింక్ అంటే ఏంటి అనేది we will learn in the further sessions. So do the best practice with Alpha community and all the best.